అనపర్తి ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో అనపర్తి, బిక్కవోలు, పేదపూడి మండలాల క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలకు శంకరవం కార్యక్రమం డోర్ టు డోర్ బ్యాట్ రిజిస్ట్రేషన్ పై అవగాహన సదస్సు మరియు అనపర్తి నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశమై అనపర్తి నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో అనపర్తి నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు, అనపర్తి, బిక్కవోలు, పేదపూడి మండలాల క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఒక కుటుంబ సాధికార సభ్యుడు పెట్టమని అడిగాం, సాధికార సారథిని పెట్టమని అడిగాం. వరుసగా చూస్తే అనపర్తి 14 బూతులు కంప్లీట్ అయినాయి, 14 బూతులు పెండింగ్లో ఉన్నాయి. దక్షిణాసాపురం వచ్చింది, మహేంద్రవాడ వచ్చేసినాయి, మొత్తం పులగొత్తు వచ్చేసినాయి, పొలమూరు వచ్చినాయి. బిక్కవోలు 10 బూతులకి 7 పెండింగు, 2 వచ్చినాయి. ఆర్ఎస్పేట వచ్చినాయి, కొంకోదురు అన్నీ వచ్చినాయి, ఎస్టీ రాజాపురం పూర్తిగా వచ్చినాయి, వడిసిలేరు పూర్తిగా వచ్చినాయి. రంగంపేట 2 బూతులు పెండింగు. అంటే రంగంపేటలో ఎవరు లేరు, ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ ఒకసారి చూసుకొని వాళ్ళందరికీ చెప్పలేదు. ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నం జనసేన వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ మీటింగ్ ఉంది, అందుకోసం రంగంపేటలో ఎవరికి కబురు చెప్పలే. సింగంపల్లి పూర్తిగా వచ్చినాయి, రామేశ్వరం పెండింగ్ 4. ఎన్నెండు బూతులు చౌదరి గారు? 5 4 పెండింగ్ అండి. ఏపీ త్రయం 2 పెండింగు. అదేవిధంగా వ్యాండ్రా పూర్తిగా ఇచ్చేశారు. గండ్రేడు పెండింగు 1. అది వాటర్ ఐడి లేదా పెండింగ్ ఉందంటే గండ్రేడు వచ్చేసి కంప్లీట్ చేయాలి త్వరగా. అదేవిధంగా మిగిలిన కార్యక్రమాలు మనం ఏదైతే వాటర్ వెరిఫికేషన్ అనుకున్నామో ఈ కార్యక్రమాల మీద దృష్టి సారించాలి. ఈ మీటింగ్ అయిన తర్వాత బూత్ ఇన్ఛార్జీలు అందరూ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి. పార్టీ ఆఫీస్ దగ్గర అనిల్ మీ అందరికీ కిట్లు హ్యాండ్ ఓవర్ చేస్తారు. కిట్లు హ్యాండ్ ఓవర్ చేసి ఎవరెవరికి హ్యాండ్ ఓవర్ చేశాడో తను లిస్ట్ అవుట్ చేసుకుంటాడు. ఇక్కడ మాత్రం సమన్వయ కమిటీ వాళ్ళు ఉండి చంద్రబాబు నాయుడు గారి ప్రజాగళం స్థలం ఖరారు చేద్దాం, వేదిక ఎక్కడ పెట్టాలనేది ఖరారు చేసుకుందాం. అందుకోసం దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా అందరూ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఆ కిట్లు కలెక్ట్ చేసుకెళ్ళండి. సమన్వయ కమిటీ సభ్యులు మాత్రం ఇక్కడ ఉండమని కోరుతా ఉన్నాం.